అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఇప్పటివరకు మనం ద్వితీయోపదేశకాండం 1-8 అధ్యాయాలు చదువుకున్నాం. ఈ 8 అధ్యాయాల్లో కూడా ఇజ్రాయేలీని వాగ్దాన దేశానికి నడిపిస్తూ మోషే తాను చనిపోయే ముందు చివరిగా ఒకసారి దేవుడి గురించిన ఆజ్ఞలన్నీ, దేవుడికి ఎలా లోబడాలి, విగ్రహారాధన చేయకూడదు, దేవుడి ఆజ్ఞలను మీరకూడదు, గర్వంతో ఉండకూడదు, ఇలాగా ధర్మశాస్త్రానికి సంబంధించిన ఆజ్ఞలన్నీ కూడా కొత్త తరం వాళ్ళకి, ఇజ్రాయేలీలకి బోధించుకుంటా వస్తున్నాడు అని మనం చదువుకుంటా వస్తున్నాం. ఈరోజు మనం ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయం నుండి చదువుకుంటూ వెళ్దాం. ఇజ్రాయేలు వినుము, నీకంటే గొప్ప బలము గల జనములను, ఆకాశమంటూ ప్రాకారములు గల గొప్ప పట్టణములను స్వాధీనపరుచుకొనుటకై నేడు నీవు యోర్దాను దాటబోచున్నావు. యోర్దానికి యువతలు ఉన్నారు వీళ్ళు, అవతలకి వెళ్ళబోచుండగా అంటే రేపో మాపో వాగ్దాన దేశంలోనికి వీళ్ళు ఎంటర్ అవుతారు, యుద్ధాలు మొదలవుతాయి, దేవుడు వాళ్ళకి వాగ్దాన దేశాన్ని ఇస్తాడు అనడానికి ముందుగా మాట్లాడుతున్నాడు అనమాట మోషే. యోర్దాను దాటిన తర్వాత నీకంటే గొప్ప సైన్యం గల జనాల్ని, నీకంటే బలవంతుల్ని దేవుడు ఓడించి నీకు ఆ దేశాన్ని ఇస్తాడు. ఆ ప్రజలు గొప్పవారు, ఉన్నత దేహులు, వారు నీవు ఎరిగిన అనాకీల వంశస్థులు. అనాకీల ఎదుట ఎవరు నిలవగలరు అను మాట నీవు వింటివి కదా. అనాకీలు అందరికన్నా గొప్పవాళ్ళు, వాళ్ళ ఎదుట ఎవరు నిలవగలరు అనే సామెత కూడా ఉందంట ఆ టైంలో. అలాంటి కనానీయులను కూడా ఓడించి దేవుడు మీకు ఆ దేశాన్ని ఇస్తున్నాడు. కాబట్టి నీ దేవుడైన యెహోవా తానే దహించు అగ్ని వలె నీ ముందర దాటిపోవుచున్నాడని నేడు నీవు తెలుసుకొనుము. మీ బలం వల్ల కాదు, కేవలము దేవుడి శక్తి వల్ల. దహించు అగ్ని కాబట్టి దేవుడు ఆ కనానీయులు చేసిన తప్పులకి వాళ్ళకి తీర్పు తీరుస్తున్నాడు. కాబట్టి వాళ్ళ దేశంలోనికి మీరు ఎంటర్ అవుతున్నారు. ఒకవేళ అలాగే మీరు కూడా రేపొద్దున దేవునికి వ్యతిరేకంగా బ్రతికితే మీ మీద కూడా దహించు అగ్ని వలె దేవుడు వస్తాడు. ఏదో మీ బలం వల్ల మీరు యుద్ధం గెలుస్తున్నారు అనుకోకండి, దేవుడు మిమ్మల్ని గెలిపించి నడిపిస్తాడు. ఆయన వారిని నశింపజేసి నీ ఎదుట వారిని కూలద్రోయును. యెహోవా నీతో చెప్పినట్లు నీవు వారిని వెళ్ళగొట్టి వేగమే వారిని నశింపజేసేదవు. దేవుడు త్వరగానే వాళ్ళందరినీ కూడా నాశనం చేసి మీకు ఆ దేశాన్ని ఇస్తాడు. నీ దేవుడైన యెహోవా నీ ఎదుట నుండి వారిని తోలివేసిన తరువాత, అంటే మీరు ఆ వాగ్దాన దేశంలోనికి ప్రవేశించిన తరువాత, నేను ఈ దేశమును స్వాధీనపరుచుకున్నట్లుగా యెహోవా నా నీతిని బట్టి నన్ను ప్రవేశపెట్టెను అని అనుకోవద్దు. ఏదో మేము మంచోళ్ళం కాబట్టి దేవుడు మాకు ఇచ్చాడు అని మీరు అనుకోవద్దు. ఈ జనముల చెడుతనమును బట్టియే యెహోవా నీ ఎదుట నుండి వారిని వెళ్ళగొట్టుచున్నాడు. ఆ కనానీయులు తప్పులు చేయడం వల్ల, వ్యభిచారము, నరహత్య, విగ్రహారాధన, ఆ కనానీయుల చెడుతనాన్ని బట్టి దేవుడు వాళ్ళ మీదకి తీర్పును తీసుకొస్తున్నాడు. మీ పితరులకి అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి మీరు ఆ దేశంలోకి వెళ్తున్నారు. అంతేగాని ఏదో మేము అందరికన్నా మంచోళ్ళం, మేము గొప్పవాళ్ళం, అందుకే దేవుడు మాకు ఈ దేశాన్ని ఇస్తున్నాడు అని మీరు గర్వపడొద్దు. నీవు వారి దేశమునకు వచ్చి దాన్ని స్వాధీనపరుచుకొనుటకు నీ నీతి అయినను నీ హృదయ యథార్థత అయినను హేతువు కాదు. ఈ జనముల చెడుతనమును బట్టియే యెహోవా నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో ప్రమాణము చేసిన మాటను స్థాపించుటకై నీ దేవుడైన యెహోవా వారిని నీ ఎదుట నుండి వెళ్ళగొట్టుచున్నాడు. ఇదంతా కూడా మోషే ఎందుకు గుర్తు చేస్తున్నాడంటే, రేపొద్దున వాగ్దాన దేశానికి వెళ్ళిన తర్వాత మీరు కూడా చెడ్డగా బ్రతికితే, వ్యభిచారము, నరహత్య, విగ్రహారాధన, విగ్రహాలకి మనుషుల్ని బలివ్వడం, ఇలాంటివి మీలో కూడా ఎంటర్ అయితే మీరు కూడా వాళ్ళలాగే నాశనం అయిపోతారు అని చెప్పి మోషే వాళ్ళని హెచ్చరిస్తున్నాడు. మీరు లోబడనొల్లని వారు గనుక ఈ మంచి దేశమును స్వాధీనపరుచుకున్నట్లు నీ దేవుడైన యెహోవా నీ నీతిని బట్టి నీకు ఇయ్యడని నీవు తెలుసుకొనవలెను. 40 సంవత్సరాలు ప్రయాణం చేశారు, ఇప్పటికే మీకు అర్థమయ్యి ఉంటుంది మీరేం అంత నీతిమంతులు కాదు అని. అయినప్పటికీ దేవుడు తన నీతిని బట్టి మీకు ఈ రాజ్యాన్ని ఇస్తున్నాడే కానీ నీ నీతిని బట్టి కాదు అనేది మీరు గమనించాలి. ఈ రోజు కూడా మనం చెడ్డవాళ్ళం అయినప్పటికీ కూడా మనం మంచిగా మారాలి అనుకునే మన మనసును చూసి దేవుడు ఇస్తున్నాడు అంటే అది కేవలం మన గొప్పతనం కాదు, దేవుడి నీతి, దేవుడి గొప్పతనం. అరణ్యములో నీవు నీ దేవుడైన యెహోవాకు కోపము పుట్టించిన సంగతిని జ్ఞాపకము చేసుకొనుము, దాన్ని మరువవద్దు. నీవు ఐగుప్తులో నుండి బయలుదేరిన దినం మొదలుకొని ఈ స్థలమందు మీరు ప్రవేశించు వరకు మీరు యెహోవా మీద తిరుగుబాటు చేయుచూనే వచ్చిరి. ఆహారం దగ్గర, నీళ్ల దగ్గర, ప్రయాణంలో, యుద్ధాలకి భయపడి, విగ్రహారాధన చేసి ప్రతి చోట మీరు యెహోవా మీద తిరుగుబాటు చేస్తూనే వచ్చారు.
హోరేబులో మీరు యెహోవాకు కోపం పుట్టించినప్పుడు యెహోవా మిమ్మును నశింపజేయునంత కోపము మీ మీదకి తెచ్చుకొనెను. అక్కడ ఏం చేశారు? బంగారు దూడ విగ్రహాన్ని చేసుకున్నారు. ఆ రాతి పలకలు అనగా యెహోవా మీతో చేసిన నిబంధన సంబంధమైన పలకలను తీసుకొనుటకు నేను కొండ ఎక్కినప్పుడు అన్నపానములు మాని ఆ కొండ మీద 40 పగుళ్ళు 40 రాత్రులు ఉంటిని. నేను దేవుడి దగ్గర ఉంటూ మీకోసం ఆజ్ఞలు గ్యాదర్ చేస్తుంటే మీరేం చేశారు? అప్పుడు దేవుడి వేలుతో రాయబడిన ఆ 2 రాతి పలకలను యెహోవా నాకు అప్పగించెను. మీరు కూడి వచ్చిన దినమున ఆ కొండ మీద అగ్ని మధ్య నుండి యెహోవా మీతో పలికిన వాక్యములన్నీ వాటి మీద ఉండెను. ఆ 40 పగళ్ళు 40 రాత్రులు గడిచినప్పుడు యెహోవా నిబంధన సంబంధమైన పలకలైన ఆ 2 రాతి పలకలను నాకు అప్పగించి, దేవుడు అంత గొప్పగా తన ఆజ్ఞలు, గొప్ప గొప్ప ఆజ్ఞలు ఆ పలకల మీద రాసి నాకు ఇస్తే నేను వాటిని మీ దగ్గరికి తీసుకొద్దాం అనుకుంటే, మీకోసం ఆజ్ఞలు గ్యాదర్ చేస్తుంటే మీరేం చేశారు? నీవు లేచి ఇక్కడి నుండి త్వరగా దిగుము, నీవు ఐగుప్తులో నుండి రప్పించిన ఈ జనము చెడిపోయి నేను వారికి ఆజ్ఞాపించిన త్రోవలో నుండి త్వరగా తొలగి తమకు పోత బొమ్మను చేసుకొనిరి అని నాతో చెప్పాను. మీరేం చేశారంట? పోత బొమ్మను చేశారు. మీ బంగారం మొత్తం తీసి బంగారు దూడ విగ్రహాన్ని చేసుకున్నారు. మరియు యెహోవా, నేను ఈ ప్రజలను చూచి తిని, ఇదిగో వారు లోబడనొల్లని ప్రజలు, నాకు అడ్డము రాకుము, నేను వారిని నశింపజేసి వారి నామమును ఆకాశము కింద నుండకుండా తుడిచిపెట్టి నిన్ను వారికంటే బలము గల బహుజనముగా చేసేదను అని నాతో చెప్పగా. ఇవన్నీ కూడా మనం నిర్గమకాండలో కూడా చదువుకున్నాం. వీళ్ళు కొత్త తరం వాళ్ళు కాబట్టి మోషే ప్రతిదీ కూడా వీళ్ళకి తెలియజేస్తున్నాడు, ప్రతిదీ కూడా వీళ్ళకి గుర్తు చేస్తున్నాడు. మీరు వాగ్దాన దేశంకి వెళ్ళిన తర్వాత ఇవన్నీ మర్చిపోకూడదు, మీరు ఎప్పుడో నాశనం అయిపోవాల్సిన వాళ్ళు అయినప్పటికీ దేవుడు ప్రేమ చేత కృప చూపించి మిమ్మల్ని ఆ వాగ్దాన దేశానికి పంపిస్తున్నాడు. గర్వపడకండి, మీరు అంతకుముందు ఎలా బ్రతికారో మీరు గుర్తు తెచ్చుకోండి అని చెప్తున్నాడు. నేను తిరిగి ఆ కొండ దిగి వచ్చి తిని, కొండ అగ్ని చేత కాలుచుండెను. ఆ 2 నిబంధన పలకలు నా 2 చేతులలో ఉండెను. నేను చూచినప్పుడు మీరు మీ దేవుడైన యెహోవా దృష్టికి పాపము చేసి ఉంటిరి. నేను కొండ మీద నుండి రాగానే చూశాను, జరిగిందంతా నేను చూశాను. ఆ టైంలో మీరేం చేస్తున్నారు? విగ్రహారాధన చేస్తున్నారు. పోత దూడను చేయించుకొని యెహోవా మీకు ఆజ్ఞాపించిన త్రోవ నుండి త్వరగా తొలగిపోయి ఉంటిరి. అప్పుడు నేను ఆ 2 పలకలను పట్టుకొని నా 2 చేతుల్లో నుండి మీ కన్నుల ఎదుట వాటిని కింద పడవేసి పగులగొట్టి, మీరు యెహోవా దృష్టికి ఆ చెడు నడత నడిచి చేసిన మీ సమస్త పాపముల వలన ఆయనకు కోపము పుట్టింపగా చూసి మునుపటి వలె అన్నపానములు మాని 40 పగళ్ళు 40 రాత్రులు నేను యెహోవా సన్నిధిని సాగిలపడితిని. ఆ టైంలో మోషే ఎంతగా దేవుని క్షమాపణ అడిగాడో, ఎంతగా పశ్చాత్తాపడ్డాడో మనం అధ్యాయాలు చదువుకున్నాం నిర్గమకాండంలో. దేవుడు మనల్ని క్షమించి మనకి ఈ దేశాన్ని ఇస్తున్నాడు, అది మీరు మర్చిపోవద్దు అని చెప్తున్నాడు మోషే. ఏలయనగా మిమ్మును నశింపజేయవలనని కోపపడిన యెహోవా కోపోద్రేకము చూచి నేను భయపడి తిని, ఆ కాలమందు యెహోవా నా మనవి ఆలకించెను. మరియు యెహోవా అహరోనును నశింపజేయుటకు అతని మీద బహుగా కోపడగా నేను అహరోనుకై అప్పుడే బతిమలాడుకుంటుని. అహరోన్నే కదా మీరు అందరు అడిగింది బంగారు దూడ విగ్రహం చేయమని. అహరోను కూడా మీకు సపోర్ట్ చేశాడు కదా. దేవుడు అహరోన్ను కూడా చంపుదాం అనుకున్నాడు. కాకపోతే దేవుణ్ణి మనం క్షమాపణ అడిగాం కాబట్టి, పశ్చాత్తాపడ్డాం కాబట్టి, నేను మీ అందరి బదులుగా ప్రార్థన చేశాను కాబట్టి దేవుడు మనల్ని క్షమించాడు. మన మారు మనస్సును బట్టే గాని మనం దేవుణ్ణి క్షమాపణ అడగడం బట్టి దేవుడు మనల్ని క్షమించాడు కాబట్టి ఈరోజు మనం బ్రతికున్నాం, వాగ్దాన దేశానికి వెళ్తున్నామే కానీ అదేదో మనం అంతకుముందు బాగా మంచి క్రియలు చేసాం, మంచోళ్ళం అని కాదు అనేది మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోండి అని ఇజ్రాయేలుకి మోషే గుర్తు చేస్తున్నాడు. అప్పుడు మీరు చేసిన పాపమును అనగా ఆ దూడను నేను పట్టుకొని అగ్నితో దాన్ని కాల్చి నలగొట్టి అది ధూళి అగునంత మెత్తగా నూరి ఆ కొండ నుండి పారు ఏటి నీటిలో ఆ ధూళిని పారబోసితిని. మరియు మీరు తబేరాలోను మస్సాలోను కిబ్రోతు హత్తావోలోను యెహోవాకు కోపం పుట్టించిరి. ఆహారం అని నీళ్ళని యుద్ధానికి భయపడి మేము వాగ్దాన దేశానికి వెళ్ళము అని అన్ని చోట్ల యెహోవాకు కోపం పుట్టిస్తానే ఉన్నారు. యెహోవా మీరు వెళ్ళి నేను మీకు ఇచ్చిన దేశమును స్వాధీనపరచుకొనుడని చెప్పి కాదేషు బర్నేయలో నుండి మిమ్మును పంపినప్పుడు మీరు మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనక ఆయన నోటి మాటకు తిరగబడితిరి, ఆయన మాటను వినలేదు. నేను మిమ్మును ఎరిగిన దినం మొదలుకొని మీరు యెహోవా మీద తిరుగుబాటు చేయుచున్నారు. మనం ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పటి నుండి అసలు అంతకు ముందు కూడా అప్పటి నుండి ఇప్పుడు దాకా ఇజ్రాయెల్ ప్రజల్లో ఎవరో ఒకరు యెహోవా మీద తిరుగుబాటు చేస్తానే ఉన్నారు, దేవుడికి విరోధంగా నడుచుకుంటున్నారు.
నడుచుకుంటానే వస్తున్నారు. అయినప్పటికీ కాగా నేను మునుపు సాగిలపడినట్లు యెహోవా సన్నిధిని 40 పగళ్ళు 40 రాత్రులు సాగిలపడి తిని యెహోవా మిమ్మును నశింపజేసెదను అనగా నేను యెహోవాను ప్రార్థించుచు ఈలాగు చెప్పి తిని, ప్రభువా యెహోవా, నీవు నీ మహిమ వలన విమోచించి బాహుబలము వలన ఐగుప్తులో నుండి రప్పించిన నీ స్వాస్థ్యమైన జనమును నశింపజేయకుము. నీ సేవకులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను జ్ఞాపకము చేసుకొనుము. ఈ ప్రజల కాఠిన్యమునైనను వారి చెడుతనమునైనను వారి పాపమునైనను చూడకుము. ఏలయనగా నీవు ఏ దేశములో నుండి మమ్మల్ని రప్పించితివో ఆ దేశస్థులు యెహోవా తాను వారితో చెప్పిన దేశములోనికి వారిని చేర్చలేకపోవుట వలనను వారిని ద్వేషించుట వలనను అరణ్యములో వారిని చంపుటకు వారిని రప్పించినని చెప్పుకొందురేమో. నీవు నీ అధిక బలము చేతను నీవు చాపిన నీ బాహువు చేతను రప్పించిన నీ స్వాస్థ్యమును నీ ప్రజలను వీరే. ప్రతిసారి కూడా మనం దేవుణ్ణి క్షమాపణ అడగడం బట్టి, దేవుడి దగ్గర మనం పశ్చాత్తాపడడం బట్టి, దేవుడు మన పితరులకి ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి మనం వాగ్దాన దేశంలోకి వెళ్తున్నామే కానీ మనం ఏదో అంతకుముందు బాగా మంచి కార్యాలు చేసాం, మన దగ్గర ఏదో పెద్ద సైన్యం ఉంది అని మీరు గర్వపడకండి. దేవుడు మిమ్మల్ని తన కృప వల్ల, తాను చేసిన వాగ్దానం వల్ల మిమ్మల్ని వాగ్దాన దేశానికి పంపిస్తున్నాడు. మీరు అది గుర్తుపెట్టుకోండి. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా దేవుడి ఇష్టానుసారంగా ప్రవర్తించండి. లేకపోతే ఇప్పుడు ఎలా అయితే ఆ దేశంలో నుండి ఆ కనానీలందరూ కూడా తరిమివేయబడుతున్నారో రేపొద్దున మీరు కూడా తరిమివేయబడతారు అని చెప్పేసి మోషే వాళ్ళకి గుర్తు చేస్తున్నాడు. ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం. ఆ కాలమందు యెహోవా మునుపటి వాటి వంటి 2 రాతి పలకలను నీవు చెక్కుకొని కొండ ఎక్కి నా యొద్దకు రమ్ము. అంటే ఆ 10 ఆజ్ఞలు ఉన్న రాతి పలకలు మోషే పగలగొట్టేశాడు కదా, దేవుడు మరలా పునరుద్ధరిస్తున్నాడు. దేవుడి ఆజ్ఞల్ని వీరు మీరినప్పటికీ కూడా మరలా దేవుడితో సంబంధాన్ని మనం కొనసాగించడానికి దేవుడే మరొక అవకాశాన్ని ఇస్తున్నాడు. అలా దేవుడు ఎప్పుడు అవకాశాలు ఇస్తానే వచ్చాడు అనేది మీరు గుర్తుపెట్టుకోండి. మరియు నీవు ఒక కర్ర మందసమును చేసుకొనవలెను. నీవు పగులగొట్టిన మొదటి పలకల మీదనున్న మాటలను నేను ఈ పలకల మీద రాసిన తరువాత నీవు ఆ మందసములో వాటిని ఉంచవలెనని నాతో చెప్పెను. కాబట్టి నేను తుమ్మకర్రతో ఒక మందసమును చేయించి మునుపటి వాటి వంటి 2 రాతి పలకలను చెక్కి ఆ 2 రాతి పలకలను చేత పట్టుకొని కొండ ఎక్కి తిని, ఆ సమాజ దినమున ఆ కొండ మీద అగ్ని మధ్య నుండి తాను మీతో పలికిన 10 ఆజ్ఞలను మునుపు రాసినట్టు యెహోవా ఆ పలకల మీద రాసెను. యెహోవా వాటిని నాకిచ్చిన తరువాత నేను తిరిగి కొండ దిగి వచ్చి నేను చేసిన మందసములో ఆ పలకలను ఉంచి తిని యెహోవా నాకు ఆజ్ఞాపించినట్లు వాటిని దానిలో నేను ఉంచి తిని. అంటే మనం ఏదైతే సంబంధాన్ని కోల్పోయామో తప్పు చేసి, దేవుడు మరలా దాన్ని పునరుద్ధరించాడు. మనం తప్పు చేసినప్పటికీ మరలా ఇంకొక అవకాశాన్ని ఇచ్చాడు దేవుడు. ఎప్పుడు కూడా దేవుడి కృప, ఆయన ప్రేమను బట్టే మనం బ్రతుకుతున్నాం కానీ అదేదో మన గొప్పతనం కాదు అనేది మీరు గుర్తించండి అని ఇక్కడ మోషే ఇజ్రాయేలీకి చెప్తున్నాడు. ఇజ్రాయేలీలు యహకానీయులదైన బెయోరోతులో నుండి బయలుదేరి మోసేరుకు వచ్చినప్పుడు అక్కడ అహరోను చనిపోయి పాతి పెట్టబడెను. అతని కుమారుడైన ఎలియాజరు అతనికి ప్రతిగా యాజకుడైను. అక్కడి నుండి వారు గద్గోదకును, గద్గోద నుండి నీటి వాగులు గల దేశమైన యొద్బాతాకును ప్రయాణము చేసిరి. నేటి వరకు జరుగునట్లు యెహోవా నిబంధన మందసమును మోయుటకు, యెహోవా సన్నిధిని నిలుచుటకును, ఆయన సేవించి ఆయన నామమును బట్టి దీవించుటకును లేవీ గోత్రపు వారిని ఆ కాలమున యెహోవా ఏర్పాటు చేసుకొనెను. కాబట్టి తమ సహోదరులతో పాటు లేవీయులు స్వాస్థ్యమైనను పొందలేదు. నీ దేవుడైన యెహోవా వారితో చెప్పినట్లు యెహోవాయే వారికి స్వాస్థ్యము. ఈ లేవీయుల గురించి, నిబంధన మందసాన్ని గురించి, వాళ్లే ప్రత్యక్ష గుడారానికి సంబంధించిన పనులను చూసుకోవాలనే దాని గురించి, వీటన్నింటి గురించి మనం నిర్గమకాండం, లేవీకాండం, సంఖ్యాకాండంలో చదువుకున్నాం. ఈ ద్వితీయోపదేశ కాండంలో కూడా దేవుడు తర్వాత మరలా వాటిని గుర్తు చేస్తాడు. ఇక్కడ ఏంటంటే ఆ నిబంధన, ఆ 10 ఆజ్ఞలు ఉన్న నిబంధన ఇంకా మనతో పాటే ఉంది. దాన్ని మీరు మీరకండి. ఆ ఆజ్ఞలు మనతో ఉన్నాయి. ఇంకా దేవుడు మనతో ఆ నిబంధన కొనసాగిస్తున్నాడు. మీరు మళ్ళా దేవుడితో సంబంధాన్ని కోల్పోవద్దు అని చెప్పేసి మోషే ఇక్కడ వాళ్ళకి గుర్తు చేస్తున్నాడు. నేను మునుపటి వలె 40 పగళ్లను 40 రాత్రులను కొండ మీద ఉండగా యెహోవా ఆ కాలమున నా మనవి ఆలకించి నన్ను నశింపజేయుట మానివేసెను. మరియు యెహోవా నాతో ఇట్లనెను, ఈ ప్రజలు నేను వారికిచ్చెదనని వారి పితరులతో ప్రమాణము చేసిన దేశమున ప్రవేశించి స్వాధీనపరుచుకొనున్నట్లు నీవు లేచి వారి ముందర సాగమని చెప్పెను.
నేను కూడా ఎలాగ దేవుడి ఆజ్ఞని మీరేనో మీకు తెలుసు కదా, ఆ బండను కొట్టడం ద్వారా అక్కడ నీళ్లు రావడం ద్వారా నేను దేవుడి దగ్గర పశ్చాత్తాపడడం బట్టి దేవుడు నన్ను కూడా బ్రతికించుంచాడు. వాగ్దాన దేశంలోనికి నేను రాలేకపోయినా ఇప్పటి వరకు నేను మీతో కలిసి ఉన్నాను, మీకు ఈ మాటలన్నీ బోధిస్తున్నాను అంటే అది కేవలం దేవుడి కృపే అని మోషే చెప్తున్నాడు. ఈ మాటలన్నీ 1వ అధ్యాయం నుండి మనం మాట్లాడుకుంటూ వస్తున్నాం. ఈ ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం నుండి 3వ అధ్యాయం దాకా ఇజ్రాయెల్ ప్రయాణం గురించి గుర్తు చేశాడు. ఆ 3వ అధ్యాయం నుండి ఇప్పటి వరకు ఈ 10-11 అధ్యాయాల వరకు దేవుడి పైన ఆధారపడాలి, గర్వం ఉండకూడదు, దేవుడి ఆజ్ఞలను మీరకూడదు అని మోషే ఇజ్రాయెల్ అందరినీ కూడా హెచ్చరిస్తున్నాడు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇజ్రాయేలు నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన మార్గములన్నింటిలో నడుచుచు ఆయనను ప్రేమించి నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనసుతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ సేవించి నీ మేలు కొరకు నేడు నేను నీకు ఆజ్ఞాపించు యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకొందును అను మాట కాక నీ దేవుడైన యెహోవా నిన్ను మరి ఏమి అడుగుచున్నాడు? దేవుడేమన్నా మిమ్మల్ని ఆస్తి అడుగుతున్నాడా? మీ కుమారుల్ని బలివ్వమంటున్నాడా? మిమ్మల్ని ఏం అడుగుతున్నాడు? దేవుడు తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకోమంటున్నాడు. అది కూడా మీరు చేయలేకపోతున్నారా? ఇదే కదా దేవుడు మిమ్మల్ని అడుగుతుంది. చూడుము, ఆకాశము మహాకాశము భూమియు అందున్నదంతయు నీ దేవుడైన యెహోవావే. ఇవన్నీ కూడా దేవుడే కదా. ఇంకా మనం దేవుడికి ఏమి ఇవ్వగలం ఒకవేళ ఇద్దాం అనుకున్నా కానీ? అయితే యెహోవా నీ పితరులను ప్రేమించి వారి యందు ఆనందపడి సమస్త జనులలో వారి సంతానమైన మిమ్మును నేటి వలె ఏర్పరచుకొనెను. ఎందుకు యెహోవా మన పితరుల్ని ప్రేమించాడు? ఎందుకంటే వాళ్ళు తన ఆజ్ఞల ప్రకారంగా బ్రతికారు కాబట్టి. ఎవరైతే దేవుడి ఆజ్ఞల ప్రకారంగా బ్రతుకుతారో వాళ్ళంటే దేవుడికి ప్రేమ, వాళ్ళంటే దేవుడికి ఇష్టం. వాళ్ళకిచ్చిన వాగ్దానాన్ని బట్టి దేవుడు మమ్మల్ని ఈరోజు ఏర్పాటు చేసుకున్నాడు. మనం కూడా దేవుడి ఆజ్ఞల ప్రకారంగా బ్రతికితే మనల్ని కూడా దేవుడు ప్రేమిస్తాడు, మనల్ని బట్టి కూడా ఆనందపడతాడు. దేవుడు ఎప్పుడు మనం ఆనందంగా ఉండడానికి కావాల్సినవి చేస్తూ ఉంటాడు. కానీ దేవుడిని ఆనందంగా ఉంచడానికి మనం చేయాల్సినవి మనం చేస్తున్నామా అనేది మనం గమనించాలి. మనం పాపం చేసి నరకానికి వెళ్ళిపోతున్నప్పుడు మనుషులు బాధపడుతున్నారో లేదు తెలియదు, కానీ దేవుడు మాత్రం మన బదులుగా బాధపడుతున్నాడు. తన పిల్లలు చెడ్డవారైపోతున్నారే, నరకానికి వెళ్ళిపోతున్నారే అని దేవుడు బాధపడుతున్నాడు. ఎప్పుడైతే మనం ఆయన ఆజ్ఞల ప్రకారంగా బ్రతుకుతామో అప్పుడు దేవుడు మనల్ని ప్రేమిస్తాడు, మనల్ని బట్టి దేవుడు ఆనందపడతాడు. కాబట్టి మీరు సున్నతి లేని మీ హృదయమునకు సున్నతి చేసుకొని ఇక మీదట ముష్కర్లు కాకుండుడి. ముష్కర్లు అంటే దుర్మార్గులు, చెడ్డవాళ్ళు అని. ఇక మీదట మీరు చెడ్డవాళ్ళు అవ్వకండి, దుర్మార్గులు, దుష్టులుగా మారకండి. ఏలయనగా నీ దేవుడైన యెహోవా పరమదేవుడును పరమ ప్రభువునై ఉన్నాడు. ఆయనే మహాదేవుడు, పరాక్రమవంతుడు, భయంకరుడైన దేవుడు. ఆయన నరుల ముఖమును లక్ష్య పెట్టని వాడు, లంచము పుచ్చుకొనని వాడు. దేవుడి యొక్క లక్షణాలు చూడండి. మోషే ఎలా చెప్తున్నాడు. మనం మంచిగా ఉన్నాం అనుకోండి, పరమ దేవుడు, పరమ ప్రభువు, పరమ తండ్రి, మనల్ని ప్రేమించేవాడు. ఒకవేళ మనం తప్పు చేస్తున్నాం అనుకోండి, పరాక్రమవంతుడు, భయంకరుడు అంటే శిక్షిస్తాడు. మనం తప్పు చేసినప్పుడు నరుల ముఖమును లక్ష్య పెట్టడు. ఆయన కేవలం మనసు చూస్తాడు. నువ్వు ధనికుడు కాబట్టి ఒకలాగా, పేదోడు కాబట్టి ఒకలాగా దేవుడు న్యాయం తీర్చడు. లేదా ఏదైనా తప్పు చేసి దేవుడికి లంచం ఇచ్చి కానుకలు ఇచ్చి తీర్పును మార్చేసుకుందాం అనుకుంటారేమో, అది కూడా అవ్వదు. ఒకవేళ తప్పు చేసామంటే దేవుడు కంపల్సరీగా శిక్షిస్తాడు. మంచి చేసినప్పుడు దేవుడు ప్రేమిస్తాడు అని చెప్పి దేవుడిలో ఉన్న లక్షణాలన్నీ కూడా ఎంత మంచిగా చెప్తున్నాడు చూడండి. మరలా చదువుకుందాం. నీ దేవుడైన యెహోవా పరమదేవుడు, పరమ ప్రభువై ఉన్నాడు. ఆయనే మహాదేవుడు, పరాక్రమవంతుడు, భయంకరుడైన దేవుడు. ఆయన నరుల ముఖమును లక్ష్య పెట్టని వాడు, లంచము పుచ్చుకొనని వాడు. ఆయన తల్లిదండ్రులు లేని వానికిని విధవరాలికిని న్యాయము తీర్చి పరదేశియందు దయ ఉంచి అన్న వస్త్రములను అనుగ్రహించువాడు. ఇజ్రాయేలీలు వాళ్ళల్లో ఉన్న పేదవాళ్ళని, విధవరాళ్ళని, తల్లిదండ్రులు లేని వాళ్ళని, ఆహారం లేని వాళ్ళని ఇజ్రాయేలు ఎలా కాపాడాలి, వాళ్ళల్లో ఉన్న వాళ్ళకి ఎలా సహాయం చేయాలి, ఇవన్నీ కూడా మనం చదువుకుంటూ వచ్చాము. ఎవరన్నా బాధపడితే దేవుడు వాళ్ళకి సహాయం చేసేవాడు అనేది కూడా ఇక్కడ గుర్తు చేస్తున్నాడు. దేవుడిలో అన్ని లక్షణాలు ఉన్నాయి. ప్రేమ, న్యాయము, కృప అన్నీ ఉన్నాయి. తప్పు చేస్తే న్యాయంగా తీర్పు తీరుస్తాడు అనేది కూడా ఉంది. అన్నీ ఉన్నాయి కాబట్టి మనకి దేవుడు అంటే భయము ఉండాలి, భక్తి ఉండాలి. జాగ్రత్తగా ఉండండి, దేవుణ్ణి మర్చిపోకండి అని ఇక్కడ మోషే చెప్తున్నాడు. మీరు ఐగుప్తు దేశములో పరదేశులై ఉంటిరి గనుక పరదేశిని జాలి తలచుడి, పరదేశుల పైన జాలి చూపించండి. నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన్ను సేవించి
ఆయన్ను హత్తుకొని ఆయన నామమున ప్రమాణము చేయవలెను. ఏమని? ఆయనే నీకు కీర్తనీయుడు, నీ కన్నులారా చూచుచుండగా భీకరమైన ఆ గొప్ప కార్యములను నీ కొరకు చేసిన నీ దేవుడు ఆయనే. నీ పితరులు 70 మంది అయి ఐగుప్తుకు వెళ్ళిరి, ఇప్పుడు నీ దేవుడైన యెహోవా ఆకాశ నక్షత్రముల వలె నిన్ను విస్తరింపజేసెను. మీరందరూ ఎంతమంది ఐగుప్తులో ఉన్నప్పుడు? 70 మంది. అసలు ఐగుప్తులోకి కూడా రాకముందు మీరందరూ ఎంతమంది? ఒకే ఒక్క మంది, అబ్రహాము. ఒక్కడిని 70 మంది చేశాడు. 70 మందిని ఈరోజు ఆకాశ నక్షత్రాల్లాగా కొన్ని లక్షల మంది ఇజ్రాయేల్ ప్రయాణం చేస్తున్నారంటే ఇదంతా కూడా కేవలము దేవుడి యొక్క లక్షణాల వల్లే అవుతుంది కానీ మన యొక్క బలము, మన యొక్క మంచి క్రియలు, మన యొక్క మంచితనం కాదు. కేవలము దేవుడి లక్షణాల వల్ల, దేవుడి వల్లే ఇదంతా జరుగుతుంది అనేది మీరు ఎప్పటికీ కూడా గుర్తుపెట్టుకోండి అని మోషే ఇజ్రాయేలీకి చెప్తున్నాడు. ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం కూడా ఈరోజు మనం చదువుకుందాం. 12వ అధ్యాయం నుండి రేపొద్దున మనం చదువుకుందాం. కాబట్టి నీవు నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన విధించిన వాటిని అనుసరించి ఆయన కట్టడలను, విధులను, ఆజ్ఞలను ఎల్లప్పుడూ గైకొనవలెను. ఇప్పుడు దాకా 1వ అధ్యాయం నుండి 10వ అధ్యాయం వరకు ఇన్నెందుకు చెప్పాడు అంటే మోషే ఎల్లప్పుడూ, ఇప్పుడు వాగ్దాన దేశానికి వెళ్ళిన తర్వాత ఎల్లప్పుడూ కూడా యెహోవా ఆజ్ఞలను మనం గైకొనాలి. కాబట్టి నీ దేవుడైన యెహోవా చేసిన శిక్షను, ఆయన మహిమను, ఆయన బాహుబలమును, ఆయన చాపిన చేతిని ఐగుప్తు రాజైన ఫరోకును అతని సమస్త దేశమునకు ఆయన చేసిన సూచక క్రియలను, కార్యములను, ఆయన ఐగుప్తు దండునకును దాని గుర్రములకును రథములకును చేసిన దానిని వారు మిమ్మును తరుముచుండగా ఆయన ఎర్ర సముద్ర జలమును వారి మీద ప్రవహింపజేసిన దానిని, యెహోవా నేటి వరకు వారిని నశింపజేసిన రీతిని, మీరు ఈ స్థలమునకు వచ్చు వరకు ఎడారిలో మీ కొరకు చేసిన దానిని, రూబేనీయుడైన ఎలియాబు కుమారులైన దాతాను, అబీరాములకు చేసిన పనిని, భూమి నోరు తెరిచి వారిని, వారి ఇండ్లను, గుడారములను, వారి యొద్దనున్న సమస్త జీవరాశులను, ఇజ్రాయెల్ అందరి మధ్య ఉన్న మింగేసిన రీతిని చూడకయు ఎరగకయు ఉన్న మీ కుమారులతో నేను మాటలాడుట లేదని నేడు తెలుసుకొనుడి. ఇవన్నీ కూడా మీకు తెలుసు కదా ఏమేం జరిగాయో స్టార్టింగ్ నుండి. ఇజ్రాయెల్కి ఏమేం తీర్పు, చాలా పెద్ద సెంటెన్స్ ఇది. అంటే దేవుడు ఎన్ని చేశాడో అన్నిటిని కూడా ఒకే ఒక్క లైన్లో చెప్పాడు. దేవుడి యొక్క అద్భుత కార్యాలు చెప్పాడు. ఇజ్రాయెల్ అలాగా దేవుడి పైన తిరుగుబాటు చేశాడో అది కూడా చెప్పాడు. వాళ్ళ తిరుగుబాటుకి దేవుడు వాళ్ళని ఎలా శిక్షించాడో అది కూడా చెప్తున్నాడు. ఇవన్నీ కూడా మీ కళ్ళ ముందే జరిగాయి కదా, మీకు తెలుసు కదా. మీరు జాగ్రత్త పడండి, మీరు జాగ్రత్తగా ఉండండి. యెహోవా చేసిన ఆ గొప్ప కార్యమంతయు మీ కన్నులు చూచినవి కదా. మీరు బలము కలిగి స్వాధీనపరుచుకొనుటకై నది దాటి వెళ్ళుచున్న ఆ దేశమందు ప్రవేశించి దాన్ని స్వాధీనపరుచుకొనున్నట్లును యెహోవా వారికిని వారి సంతానమునకును దయచేసేదనని మీ పితరులతో ప్రమాణము చేసిన దేశమున, అనగా పాలు తేనెలు ప్రవహించు దేశమున మీరు దీర్ఘాయుష్మంతులగునట్లును నేను ఈ దినమున మీకు ఆజ్ఞాపించు ఆజ్ఞలన్నింటినీ మీరు గైకొనవలెను. ఈ 11వ అధ్యాయంలో మోషే వాళ్ళకి ఒక చాయిస్ ఇస్తున్నాడు. చాయిస్ అంటే మీరే చూస్ చేసుకోండి. 2 అవకాశాలు ఉన్నాయి. ఒకటి దేవుడి ఆజ్ఞలను పాటించి దేవుడి యొక్క కృపను పొందుకోవడం, రెండవది దేవుడి ఆజ్ఞలను మీరి నశించిపోవడం. రెండిట్లో మీకు ఏది కావాలో మీరే చూస్ చేసుకోండి. ఎప్పటి వరకు మీ కళ్ళ ముందు దేవుడు ఇన్ని కార్యాలు చేశాడు కదా, ఇన్ని ఉదాహరణలు మీకు ఉన్నాయి కదా. మీరు వెళ్ళబోయే దేశంలో, అనగా పాలు తేనెలు ప్రవహించే దేశంలో మీరు బాగుండాలంటే దేవుడి ఆజ్ఞలను గైకొనండి. ఒకవేళ దేవుడి ఆజ్ఞలను మీరారంటే మీరు నశించిపోతారు అని చెప్తున్నాడు. మీరు స్వాధీనపరుచుకొనబోవు దేశము మీరు బయలుదేరి వచ్చిన ఐగుప్తు దేశము వంటిది కాదు. అక్కడ నీవు విత్తనములు విత్తి కూర తోటకు నీరు కట్టినట్టు నీ కాళ్లతో నీ చేలకు నీరు కట్టితివి. మీరు నది దాటి స్వాధీనపరుచుకొనుటకు వెళ్ళుచున్న దేశము కొండలు లోయలు గల దేశము. అది ఆకాశ వర్షజలము తాగును. అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. ఐగుప్తు దేశంలో మీరు ఎంతో కష్టపడ్డారు ఆహారం సంపాదించుకోవడానికి, బానిసల్లాగా పనిచేశారు. కానీ ఇప్పుడు దేవుడు తన కృపతో మీకు ఇవ్వాలనుకుంటున్న దేశము చాలా మంచి దేశము. పంటలు బాగా పండుతాయి, వర్షాలు బాగా పడతాయి. ఇంత గొప్ప దేశాన్ని మీకు ఇస్తున్నాడు దేవుడు. ఎందుకంటే దేవుడు తాను వాగ్దానం చేశాడు కాబట్టి మీ పూర్ణ హృదయముతోనూ మీ పూర్ణ ఆత్మతోనూ మీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన్ను సేవింపవలెనని నేను మీకిచ్చు ఆజ్ఞలను మీరు జాగ్రత్తగా వినిన ఎడల మీ దేశమునకు వర్షము, అనగా తొలకరి వానయు కడవరి వానయు దాని కాలమున దాన్ని కురిపించదను. దేవుడి ఆజ్ఞలను మీరు పాటిస్తే
మీ దేశానికి ఏ టైంలో ఏం కావాలో అవన్నీ కూడా దేవుడు కరెక్ట్గా రప్పిస్తాడు. ఈ మాట ఎన్నిసార్లు చదువుకున్నావు చూడండి ఈ ద్వితీయోపదేశకాండంలో. మీ పూర్ణ హృదయంతో, మీ పూర్ణ ఆత్మతో యెహోవాని సేవింపాలి. ఆయన ప్రేమించడము అంటే ఆయన ఆజ్ఞలను గైకొంటాం. దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అని చెప్పి దేవుడి ఆజ్ఞలను మీరితే అది మనం అబద్ధం చెప్పినట్టు అవుద్ది, దేవుణ్ణి ప్రేమించినట్టు అవదు. కేవలం దేవుణ్ణి నోటితో గనపరచడం కాదు, మనం దేవుడి ఆజ్ఞలను గైకొనాలి. అప్పుడు దేవుణ్ణి మనం నిజంగా ప్రేమించినట్టు. అదే పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ ప్రేమించడము అంటే కేవలము నోటితోనే కాదు ప్రేమించాల్సింది, మన జీవితంలో దేవుడి ఆజ్ఞలను పాటించడం ద్వారా అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకే ఈ మాట ప్రతిసారి కూడా గుర్తు చేస్తున్నారు మోషే గారు ఈ ద్వితీయోపదేశకాండంలో. మీరు వెళ్తున్నారు వాగ్దాన దేశానికి, అక్కడ దేవుడి ఆజ్ఞలు గైకొన్నారా మీరు బాగుంటారు, ఆజ్ఞలు గైకొనలేదా దేవుడి తీర్పు మీ మీదకి వస్తుంది. అందువలన నీవు నీ ధాన్యమును, నీ ద్రాక్షారసమును, నీ నూనెను కూర్చుకొందువు, మరియు నీవు తిని తృప్తి పొందినట్లు నీ పశువుల కొరకు నీ చేలయందు గడ్డి మొలిపించెదను. నీ హృదయము మాయలలో చిక్కి త్రోవ విడిచి ఇతర దేవతలను పూజించి వాటికి నమస్కరింపకుండా మీరు జాగ్రత్త పడుడి. మీకు కావలసినన్ని ఇస్తున్నాడు దేవుడు. తిన్న తర్వాత మీ కడుపు తృప్తి పొందిన తర్వాత మీరు పాపంలో పడిపోకండి. దేవుడి ఆజ్ఞలను మీరు మేరకుండా జాగ్రత్త పడండి. లేని ఎడల ఒకవేళ మీరు అలా జాగ్రత్త పడకుండా పాపంలో పడిపోతే యెహోవా మీ మీద కోపపడి ఆకాశమును మూసివేయును. అప్పుడు వాన కురియదు, భూమి పండదు. యెహోవా మీకిచ్చుచున్న ఆ మంచి దేశమున ఉండకుండా మీరు శీఘ్రముగా నశించెదరు. కాబట్టి మీరు ఈ నా మాటలను మీ హృదయములోను మీ మనస్సులోను ఉంచుకొని వాటిని మీ చేతుల మీద సూచనలుగా కట్టుకొనవలెను. అవి మీ కన్నుల నడుమ బాసికములుగా ఉండవలెను. నీవు నీ ఇంట కూర్చుండునప్పుడు, త్రోవ నడుచునప్పుడు, పండుకొనున్నప్పుడు, లేచునప్పుడు వాటిని గూర్చి మాటలాడుచు వాటిని మీ పిల్లలకు నేర్పి నీ ఇంటి ద్వారబంధముల మీదను నీ గౌనుల మీదను వాటిని రాయవలెను. అలాగు చేసిన ఎడల యెహోవా మీ పితరులకిచ్చెదను అని ప్రమాణము చేసిన దేశమున మీ దినములను మీ సంతతి వారి దినములను భూమికి పైగా ఆకాశము నిలిచినంత కాలము విస్తరించును. మీరు దేవుడి ఆజ్ఞల ప్రకారంగా బ్రతికితే బాగుంటారు, లేదంటే మీ నాశనాన్ని మీరే మీ మీద కొని తెచ్చుకుంటున్నారు అని దాని అర్థం. ఈ మాటలన్నీ కూడా మనం ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయంలో మాట్లాడుకున్నాం. మోషే మరలా గుర్తు చేస్తున్నాడు అంటే ఎప్పటికప్పుడు దేవుడి ఆజ్ఞలను గుర్తు తెచ్చుకోవడం, అవి మన పిల్లలకి, మన పిల్లల పిల్లలకి, మన కుటుంబంలో ఎప్పుడూ దేవుడి మాటలు ఉండడం అనేది ఎంత ముఖ్యం అనేది ఈ మాటల ద్వారా మనకు అర్థం అవ్వాలి. ఈ రోజు వీటిని మనం పాటిస్తున్నామా లేదా అనేది కూడా ఎప్పటికప్పుడు మనం చెక్ చేసుకుంటా ఉండాలి. ఏదో తింటున్నాం, తాగుతున్నాం, ఉంటున్నాం, లోకంలో బ్రతుకుతున్నాం అన్నట్టుగా కాకుండా దేవుడి ఆజ్ఞలను ఎప్పటికప్పుడు జ్ఞాపకం చేసుకుంటున్నామా లేదా, వాటి ప్రకారంగా బ్రతుకుతున్నామా లేదా అనేది ఎప్పటికప్పుడు మనల్ని మనం చెక్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు మనల్ని మనం పరిశీలించుకుంటూ ఉండాలి. మీరు మీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన మార్గములన్నింటిలోనూ నడుచుచు ఆయనను హత్తుకొని మీరు చేయవలనని నేను మీకు ఆజ్ఞాపించు ఈ ఆజ్ఞలన్నింటినీ అనుసరించి జాగ్రత్తగా నడుచుకొనవలెను. దేవుణ్ణి ప్రేమించడము అంటే, దేవుణ్ణి అనుసరించడము అంటే, దేవుణ్ణి హత్తుకోవడం, దేవుడితో కలిసి ఉండడము అంటే ఆయన ఆజ్ఞల్ని అనుసరించి మనం నడుచుకోవడం. అప్పుడు యెహోవా మీ ఎదుట నుండి ఈ సమస్త జనములను వెళ్ళగొట్టును. మీరు మీకంటే బలిష్ఠులైన గొప్ప జనముల దేశమును స్వాధీనపరుచుకొందురు. మీ బలం వల్ల కాదు, మీ దగ్గర ఎక్కువ సైన్యం ఉండడం వల్ల కాదు, మీరు దేవుడికి ఇష్టానుసారంగా నడుచుకుంటే అప్పుడు దేవుడు మిమ్మల్ని ప్రతి దాంట్లోనూ గెలిపిస్తాడు. మీరు అడుగుపెట్టు ప్రతి స్థలము మీది అగును. అరణ్యము మొదలుకొని లెబనోను వరకు, యూఫ్రటీస్ నది మొదలుకొని పడమటి సముద్రము వరకు మీ సరిహద్దు వ్యాపించును. ఎంతవరకు దేవుడు మీకు వాగ్దాన దేశాన్ని ఇస్తానన్నాడో అంతవరకు మీరు వ్యాపిస్తారు. ఏ మనుష్యుడును మీ ఎదుట నిలవడు. తాను మీతో చెప్పినట్లు మీ దేవుడైన యెహోవా మీరు అడుగుపెట్టు దేశం అంతటి మీద మీ బెదురు, మీ భయము పుట్టించును. చూడుడి, నేడు నేను మీ ఎదుట దీవెనను శాపమును పెట్టుచున్నాను. మీ ఎదుట 2 పెడుతున్నా, 1 దీవెన, 2 శాపము. ఈ రెండిట్లో దేన్ని మీ మీదకి తెచ్చుకుంటారో మీ ఇష్టం, చాయిస్. మరలా చెప్తున్నాడు మోషే, చాయిస్. నేను మీ దగ్గరికి 2 తీసుకొస్తున్నా, 1 దీవెన, 2 శాపము. ఈ రెండిట్లో మీరు ఏది పొందుకుంటారో మీ ఇష్టం. నేడు నేను మీకు ఆజ్ఞాపించు మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను మీరు వినిన ఎడల దీవెనయు, మీరు మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను వినక నేడు నేను మీకు ఆజ్ఞాపించు మార్గమును విడిచి మీరు ఎరుగని ఇతర దేవతలను అనుసరించిన ఎడల శాపమును మీకు కలుగును.
ఆ పదాజ్ఞలు ఏవైతే ఉన్నాయో వాటి ప్రకారంగా నడుచుకుంటే దీవెన, వాటిని మీరితే శాపము. ఇక మీ ఇష్టం, చాయిస్ ఉంది, మీరు ఏది ఎంచుకోవాలనుకుంటున్నారో మీ ఇష్టం అని చెప్పి మోషే వాళ్ళకి అవకాశాన్ని ఇస్తున్నాడు. ఈ రోజు కూడా మన కుటుంబంలో మనం దేవుడిచ్చిన పదాజ్ఞలు మనం పాటిస్తున్నామా? కొత్త నిబంధనలో యేసుక్రీస్తు వారు చెప్తారు కదా, మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాల్లో ఆ ఆజ్ఞలన్నీ కూడా మనం పాటిస్తున్నామా అనేది మనం ఎప్పటికప్పుడు ఆలోచించుకుంటా ఉండాలి. ఆజ్ఞలు మనం పాటిస్తే మన కుటుంబం మీదకి దీవెన వస్తుంది. ఒకవేళ ఆజ్ఞలు మనం పాటించకపోతే మన మీదకి శాపం వస్తుంది. అంటే మనం శ్రమలు అనుభవిస్తాం, భూమి మీద కష్టాలు అనుభవిస్తాం, అపవాది చేతుల్లోకి మనం వెళ్ళిపోతాం అని దాని అర్థం. కాబట్టి నీవు స్వాధీనపరుచుకొనబోవు దేశమున నీ దేవుడైన యెహోవా నిన్ను చేర్చిన తరువాత గెరిజీమను కొండ మీద ఆ దీవెన వచనమును, ఏబాలు కొండ మీద ఆ శాపవచనమును ప్రకటింపవలెను. దీని అర్థం ఏంటంటే మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా వీటిని ఎప్పటికప్పుడు జ్ఞాపకం చేసుకుంటా ఉండాలి. కొండల మీద అంటే అత్యంత ఎత్తైన ప్రదేశాల్లో, అంటే అందరికీ వినబడేలాగా మీరు ఆజ్ఞలు బోధించాలి. ఆ మూల నుండి ఈ మూల వరకు అందరికీ కూడా ఈ ఆజ్ఞలు ఎప్పటికీ కూడా జ్ఞాపకం ఉండాలి, మీరు వాటిని ప్రకటించాలి అని చెప్తున్నాడు. అవి యోర్దాను అవతల సూర్యుడు అస్తమించు మార్గము వెనుక మోరేలోని సింధూర వృక్షములకు దాపున గిల్గాలునకు ఎదురుగానున్న అబారాలో నివసించు కనానీయుల దేశమందున్నవి కదా. ఆ కొండలు ఎత్తైన కొండలు ఇజ్రాయెల్ దేశంలో, వాటి మీద మీరు ప్రకటించాలి దేవుడి వాక్యమును అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. కొత్త నిబంధనలో కూడా యేసుక్రీస్తు వారు అటు ఇజ్రాయెల్కి ఇటు సమరయులకి ఆ వాగ్దాన దేశంలో ఉన్న అందరికీ యేసుక్రీస్తు వారు సువార్తను ప్రకటించారు. ఈ గెరిజిము అనే కొండ ఉంది కదా, ఇక్కడ యేసుక్రీస్తు వారు సమరయ స్త్రీకి యాకోబు బావి దగ్గర సువార్తను ప్రకటించాడని మనం చదువుకుంటాం కదా, అది గెరిజిము అనే కొండ దగ్గర అనమాట. ఆ వాగ్దాన దేశం మొత్తం కూడా మీరు ఈ ఆజ్ఞలను జ్ఞాపకం చేసుకోవాలి, ప్రకటించాలి అని మోషే గారు ఇక్కడ చెప్తున్నారు. మీరు చేరి మీ దేవుడైన యెహోవా మీకిచ్చుచున్న దేశమును స్వాధీనపరుచుకొనుటకు ఈ యోర్దానును దాటబోచున్నారు. మీరు దాన్ని స్వాధీనపరుచుకొని దానిలో నివసించెదరు. అప్పుడు నేను మీకు నియమించుచున్న కట్టడలన్నింటినీ, విధులన్నింటినీ మీరు ఆచరించి గైకొనవలెను. ఈ ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం నుండి ఈ 11వ అధ్యాయం వరకు కూడా మోషే గారు దేవుడి పైన ఆధారపడాలి, దేవుడి ఆజ్ఞలను అనుసరించి నడుచుకోవాలి. అనుసరించి నడుచుకుంటే మనకి దీవెన కలుగుతుంది. అనుసరించకుండా దేవుడికి వ్యతిరేకంగా బ్రతికితే విగ్రహారాధన, వ్యభిచారం, నరహత్య, పదాజ్ఞలను మేరడం, ఇట్లా దేవుడికి విరోధంగా బ్రతికితే మనకి శ్రమలు వస్తాయి, మనల్ని దేవుడు శిక్షిస్తాడు అనేది కూడా చెప్పుకుంటా వచ్చాడు. ఈ 11 అధ్యాయాల్లో మోషే చెప్పిన విషయాలు కేవలం ఆనాటి ఇజ్రాయెల్కి మాత్రమే కాక ఈ రోజున్న మనకు కూడా అప్లై అవుతాయి. ఆ భావాన్ని మనం కూడా గమనించాలి. దేవుడిచ్చిన ఆజ్ఞల ప్రకారంగా మనం కూడా బ్రతకాలి. ఇప్పటిదాకా చదువుకున్న దాంట్లో ఎవరికైనా ఏదైనా అర్థం కాకపోతే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయం నుండి రేపొద్దున మనం చదువుకుందాం. రేపటి నుండి ఎక్కువగా ఆజ్ఞలు, ఆ నిర్గమకాండం, లేవికాండంలో చెప్పబడిన ఆజ్ఞలు ఎక్కువగా మోషే గారు గుర్తు చేస్తారు. అవన్నీ కూడా రేపటి నుండి మనం చదువుకుందాం. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించును గాక. మా పరిచర్య కోసం ప్రార్థించండి. ప్రేరేపణ కలిగిన వాళ్ళు మా పరిచర్యకు సహకరించండి. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. కేవలం 30 వీడియోస్లో బైబిల్ నేర్చుకోండి అనే ఎంతో విలువైన ఈ కోర్స్ జస్ట్ ₹1 మీకు కావాలి అంటే మీ పేరు, మీ ఊరు ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈ కోర్సులో ఏ విషయాలు ఉంటాయో ముందుగానే తెలుసుకోవడానికి ఈ వీడియో పాస్ చేసి టాపిక్స్ అన్ని చదువుకోండి. క్రైస్తవులందరూ ఈ బైబిల్ కోర్స్ వినాలి అని మేము కోరుకుంటున్నాం. అందరినీ దేవుడు దీవించును గాక. ఆమెన్.